వయోవృద్ధుల అనుభవం వెలకట్టలేనిదని, వారి అనుభవాలు సమాజానికి సంపద వంటివని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ అసిస్టెంట్ కలెక్టర్ మనీషా, ఆర్డీఓ మల్లిబాబు పేర్కొన్నారు. రమణపేట ఏపీఐఐసీ కాలనీ లయన్స్ క్లబ్ హాల్లో వయోవృద్ధుల సంక్షేమ శాఖ, కాకినాడ జిల్లా సీనియర్ సిటిజన్స్ సంక్షేమ సంఘం సంయుక్త ఆధ్వర్యంలో ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నానాజీ మాట్లాడుతూ, పెద్దలను గౌరవించడం, ఆత్మీయంగా ఆదరించడం మన సంస్కృతిలో భాగమన్నారు. చాలా మంది పెద్దల కుటుంబాల్లో నిరాదరణకు గురికావడం బాధాకరమన్నారు. వీరిని భారంగా భావిస్తున్నారన్నారు. గతంలో ఉమ్మడి కుటుంబాల్లో మాత్రం పెద్దలకు, పిల్లలకు మధ్య అనుబంధాలు బలంగా ఉండేవన్నారు. సమాజంలో అన్ని వర్గాల ప్రజలు పెద్దలను గౌరవంగా చూడాలని నానాజీ తెలిపారు. అసిస్టెంట్ కలెక్టర్ మనీషా, ఆర్డీఓ మల్లిబాబు, విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు ఏవై శ్రీనివాస్, రాష్ట్ర రెడ్ క్రాస్ సంస్థ చైర్మన్ వైడి రామారావు సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడారు. సంక్షేమ సంఘం తరపున ప్రభుత్వానికి నివేదించాలంటూ వినతి పత్రాన్ని ఎమ్మెల్యే నానాజీకి సంఘ అధ్యక్షులు బుద్రాజు సత్యనారాయణరాజు, ప్రధాన కార్యదర్శి అడబాల రత్నప్రసాద్ అందించారు. అనంతరం ఎమ్మెల్యే నానాజీని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వయోవృద్ధులకు సేవలందిస్తున్న డాక్టర్ చల్లా భావతేజ, వైడి రామారావు, కరిబామిరెడ్డి, ఎం వరలక్ష్మి, వై సుబ్బారావు చౌదరి, కెవి రమణారావు, విఎస్ఆర్ మూర్తి తదితరులను ఘనంగా సత్కరించారు. వయోవృద్ధుల దినోత్సవం పురస్కరించుకుని నిర్వహించిన ఆటల పోటీల్లో విజేతలకు బహుమతులు అందించారు. కార్యక్రమంలో ఎస్వి రమణమూర్తి, కృష్ణమూర్తి, వీరభద్రస్వామి, ఎం భాస్కర్రావు, సూర్యనారాయణరాజు, నరసింహం, సీతారామరాజు, ప్రసాద్ నాయుడు, న్యాయవాది యనమల రామం, డాక్టర్ దాసరి, శ్రీధర్, రేలంగి బాపిరాజు, రవిశంకర్ పట్నాయక్, అడబాల సత్యనారాయణ, నిమ్మకాయల వెంకటేశ్వరరావు, కె సూర్యనారాయణ, జి చల్లారావు తదితరులు పాల్గొన్నారు. కొన్ని రాసే సంవత్సరం కొన్ని రాయలేదు, చూశాను. కొన్ని ఆచరణ సాధ్యం కానీ కూడా కొన్ని ఉన్నాయి. అని ఏదేమైనా సరే దీనికి ఒక్కసారి రివైవ్ చేసుకొని కొన్ని వేరే సంవత్సరం కూడా కొన్ని ఉన్నాయి. ప్రాక్టికల్గా నేను అనిపిస్తుంది, నా ఎందుకంటే వస్తూ ఉంటారు కదా పిల్లలు, మనం కష్టపడి చదివించి తీసుకెళ్ళి ఉన్న స్థానంలో పెట్టిన తర్వాత మనం ఏమో ఆశించి పెట్టం ఆ రోజు. కానీ వేరే అవసరం వస్తుంది, ఆశించాం కానీ వేరే అవసరం వస్తాం. అవసరాన్ని ఇప్పుడు నిలబడలేని పరిస్థితుల్లో చాలా చాలా మంది, ఎందుకంటే నేను ఎమ్మెల్యే అయ్యాను కానీ నేను గత 25 సంవత్సరాల నుంచి ఏదో గ్రీవెన్స్ అలా చేస్తానే ఉంటా ఉండేవాడిని. ఆ గ్రీవెన్స్లో నాకు తగిన అనేక ఎక్స్పీరియన్స్లు ఈ రోజుల్లో ఖచ్చితంగా మనం చేయడం అవసరము. ఆ అవసరానికి ప్రభుత్వాలు ఒకటే కానీ సమాజం నుంచి కూడా చేయడం చాలా అవసరం. కాబట్టి మనం ఖచ్చితంగా మనం ప్రదర్శన తయారవుతామని చెప్పి మీకు అవకాశం ఇచ్చి మా ఇంట్లో పెళ్లి, అబ్బాయి పెళ్లి ఎప్పుడు మంచి కార్యక్రమాలు చేస్తారు, మంచి కార్యక్రమాలు చేస్తారు. కాబట్టి ఈ కార్యక్రమం మిస్ అవ్వకూడదు వచ్చేది. వృద్ధాశ్రమాలు నిర్వహించడానికి ఆయన వ్యతిరేకం. ఇలాంటివి వస్తే బిడ్డలు తీసుకెళ్లి తల్లిదండ్రులను అందరిలో పెట్టేస్తారు. ఇలాంటి ఆశ్రమాలు ఎక్కువ ఉండడం మంచిది కాదు అనేది ఆయన అభిప్రాయం. ఆ అభిప్రాయం నాకు తెలుసు. కానీ సమాజంలో దాని అవసరం ఎంత ఉందో ఆయనకి తెలియాలని నేను తీసుకుని వెళ్తే ఆయన ఏమనుకున్నారంటే, వృద్ధాశ్రమానికి వెళ్తే వాళ్ళందరూ ఏదో విషాద వదనంతో ఉంటారు, లేకపోతే బాధల్లో ఉంటారు, లేకపోతే ఇంకో రకంగా ఉంటారేమో అని అనుకుని ఎక్స్పెక్ట్ చేసుకుని వచ్చారు నా దగ్గర. కానీ వస్తే వాళ్ళందరూ చక్కగా పాటలు అవి ఆడి చాలా సంతోషంగా ఆయనతో ఇంటరాక్ట్ అయ్యి చాలా బాగుండడం చూసి ఆయన అందరి గురించి తెలుసుకున్న తర్వాత ఏమన్నారంటే, రామారావు గారు ఇది అవసరం కొంతవరకు ఉన్నట్టు కనపడుతుంది అన్నారు. అంటే ఆయన అభిప్రాయం చూసిన తర్వాత మారింది. సమాజంలో మన చిన్నప్పుడు 60 ఏళ్ళు 70 ఏళ్ల క్రితం మనం పుట్టినప్పుడు ఉన్న పరిస్థితులు వేరు, ఇప్పుడు సమాజంలో మారిన పరిస్థితులు కూడా అందరికీ కావాల్సిన కొంతమంది తెలియదు. అందరికీ కూడా ఇక్కడ వచ్చినటువంటి స్వచ్ఛంద ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు అందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విభిన్న ప్రతిభావంతులు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ తరఫున మనం ఈ రోజున వయోవృద్ధుల దినోత్సవ వేడుకల్ని ప్రతి ఏడాది మనం అక్టోబర్ 1వ నాడు చేసుకుంటాం. ఈరోజు కాకినాడ జిల్లాలో ఇక్కడ మనం వేడుకల్ని సెలబ్రేట్ చేసుకుంటాం. కలెక్టర్ గారి ఆదేశాల మేరకు అందరికీ స్వాగతం పలుకుతున్నాం. ఈ రోజున వయోవృద్ధుల వారి యొక్క పాపులేషన్ కానీ, అదే రకంగా వారి సంఖ్య పెరగడం, వారు ఎదుర్కొంటున్న వివిధ రకాలైన సమస్యలు కానీ ఇవన్నిటి మీద కూడా మనకి చెప్పడానికి మాట్లాడడానికి సీనియర్ సిటిజన్స్ ఇక్కడ చాలా మంది వచ్చి ఉన్నారు. సో very glad that we are focusing upon these because countries like Japan, they are doing so well by leveraging their great content. And coming to the senior citizens lecture and maintenance about that, I guess
RDO Garu has said enough. So yeah, I just want to say one thing before leaving, as I have my attachments going on and the undertaking right now. So I want to say this thing that consider me as your daughter, and if you have any issues, any kind of problem you are facing, so you can anytime contact me. ఇదే సందర్భంలో ఆర్థిక వ్యత్యాసాల వలన కూడా సమాజంలో ఈ వృద్ధులైనటువంటి వారిని చిన్నచూపు చూడటం, నెగ్లెక్ట్ చేయటం, కలెక్షన్ చేయడంతో రకరకాల సమస్యలు వచ్చాయి. అది కులాల వారి కొన్ని రకాలుగా ఉంటుంది. సోషియాలజీ చదువుతున్న వాళ్ళకి అర్థమవుతుంది. అంటే దినసరి బత్యం కూలీలు చేసుకునేటువంటి ఆర్థికపరమైనటువంటి కుటుంబాల్లో రిలేషన్షిప్ బిట్వీన్ ప్రజెంట్ జనరేషన్ ఓల్డ్ జనరేషన్, బాగా ఆస్తిపరమైనటువంటి కుటుంబాల్లో ఉన్నటువంటి జనరేషన్, అలాగే హయ్యర్ కమ్యూనిటీస్లో ఉన్నటువంటి డిఫరెన్స్, వీటన్నింటినీ మన పరిగణలోకి తీసుకున్న తర్వాత యాజ్ ఏ హోల్ నెగ్లిజెన్సీకి గురవడం మొత్తం వాస్తవం. కాబట్టి నేను ఒక్క కాకినాడ జిల్లాలో ఇంతవరకు 88 కేసులు నేను జాయిన్ అయిన 1 yearలో 88 కేసులు అంటే నా కోర్టుకి కేసులు వేశారు. ఇంతకుముందు కొవ్వూరు, పెద్దాపురం, ఆదివారం చెప్తాను దాదాపు ఒక 140 కేసుల దాకా మా కోర్టులో పడ్డాయి. అందులో ఒక 70-75% కేసులు డిస్పోజ్ చేశాం. బట్ అవుట్ ఆఫ్ ది అనాలిసిస్, ఈ మొత్తం కేసులన్నింటినీ అనాలిసిస్ చేసిన తర్వాత నాకు అర్థమైనటువంటి మనసుకి నాకు కలిగినటువంటి ఒక అనుభూతి ఏంటంటే, ఎక్కడో ఈ తల్లిదండ్రులకి లేదా వారి కింద పిల్లలు, మనవలు అవ్వచ్చు, కొడుకు కూతురు అవ్వచ్చు, కోడలు అవ్వచ్చు, లేదంటే వాళ్ళు లేకపోతే మేనమా వాళ్ళ తాలూకు పిల్లలు, ఇద్దరు వారసులు ఎవరైనా ఉండొచ్చు.